యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అడ్రస్ ఇదే కదా? ఇదే బాబు గారు. రాజలక్ష్మి, మీ తాతయ్య నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, జాగ్రత్త. అలాగే బాబు గారు. అవును, ఏ కంపెనీ అన్నో? సిమెంట్స్ కంపెనీ బాబు గారు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబు గారు. పద తాత. సరే పదమ్మా, దిగు. భగవంతుడా, మళ్ళీ వాళ్ళు బావ కంట పడకూడదు. ఈ ఉద్యోగం వచ్చి మళ్ళీ బావ అవసరం వాళ్ళకి రాకుండా చూడు తండ్రి. ఏం ఆలోచిస్తున్నావు వైదేహి? ఏం లేదు బావా, రాజ్యలక్ష్మికి మంచి జాబ్ రావాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజకుటుంబంలో పుట్టినంత మాత్రాన రాజైపోడు వైదేహి. తనని నమ్ముకున్న వాళ్ళని ఆదుకునే ప్రతి ఒక్కడూ రాజే అవుతాడు. అయినా తనని ఇంతవరకు చదివించి ఉద్యోగం విషయంలో మాత్రం సాయం చేయకుండా ఎలా ఉంటాను? తనకి ఈ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే పూచి నాది. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను బావా. నాకొచ్చిన కల ప్రకారం మనల్ని వెన్నుపోటు పడవాలని చూసేవాళ్ళు ఈ అమాయకుల్ని ఎక్కడ ఆయుధంలా వాడుకుంటారోనని భయపడుతున్నాను బావా. లేకపోతే వీళ్ళనెందుకు దూరంగా ఉంచుతాను? ఎరా, అంతా రెడీనా? అంతా రెడీ సార్. నేను ఎలా ఉన్నారా? బాగున్నారు సార్. ఎరా, ఇప్పుడు నన్ను గుర్తుపడతారంటావా? సూట్ వేసి కళ్ళజోడు పెడితే మనిషికి మారిపోతాడా ఏంటి? మొహం అదే కదా. అయితే అది కూడా మార్చేద్దాం. దానికి కూడా ఏర్పాట్లు చేశా. చూడు, వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగే సార్. తీసుకెళ్ళి. ఇదే తాత అడ్రస్. సార్, వాళ్ళు వచ్చేసారు. కూడా ఎవరున్నారు? వాళ్ళ తాత ఉన్నాడు సార్. తోకలా వదలడు. సరే, నేను చెప్పేది గుర్తుంది కదా, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. సరే సార్. ఏంటమ్మా, ఏదో ఆఫీస్ అన్నావు? ఇది చూస్తేనేమో బంగ్లాలా ఉంది. ఫోన్లో చెప్పారు కదా తాత, ఆఫీస్లో పని జరుగుతుంది, ఇంటర్వ్యూలు గెస్ట్ హౌస్లో జరుగుతున్నాయి అని. అవునా? ఫోన్లో చెప్పిన దానికి వచ్చిన చోటుకి సంబంధం లేకపోతే అడిగానులే. అయినా ఎవరూ లేరేంటి? ఇంటర్వ్యూ కోసం వచ్చింది మీరేనా? అవునండి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి. రండి. సార్, వాళ్ళు వచ్చారు. కూర్చోమంటున్నాడు కదమ్మా, కూర్చోండి.
రాజ్యలక్ష్మి సార్ ఇంటర్వ్యూ ఉందని రమ్మన్నారు. ఫోన్లో మాట్లాడారు కదా. రాజ్యలక్ష్మి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇంతలో వచ్చావు. బాగా లేట్ అయిందే. సారీ సార్, ఆటో దొరకలేదు. ఇంతలో తెలిసిన వాళ్ళు డ్రాప్ చేశారు. అవును, ఇంతకీ నిన్ను ఎందుకు ఇంటర్వ్యూకి పిలిపించానో తెలుసు కదా? సార్ అదే చెప్పాను కదా, నువ్వు టాపర్వి కాబట్టి. మార్కులు అంత బాగా తెచ్చుకొని ఇంత డల్గా ఉంటే ఎలా రాజలక్ష్మి? హుషారుగా ఉండాలి. పల్లెటూరులో పెరిగిన పిల్ల కదయ్యా, కొంచెం మొహమాటం అది ఉంటాయి. సిటీకి వచ్చాక అన్నీ వదిలేయాలి తాత, లేదంటే పనులు జరగవు. సార్ జ్యూస్. జ్యూస్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? ఆ ఇంటర్వ్యూ ఏదో తొందరగా చేస్తే మేము వెళ్ళిపోతాం. వచ్చింది వెళ్ళిపోవడాక? ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబ్ చేయాలి కదా. ఇంటర్వ్యూ నిదానంగా చేయొచ్చు. ఎండలో వచ్చారు, జ్యూస్ తీసుకోండి. తీసుకోమ్మా. తాగండి. తీసుకో. తాగమ్మా. సార్, ఇంతకు ముందు మీ మాటలు ఎక్కడో విన్నట్టుందే. అదే నిన్న ఫోన్లో విన్నావు కదా. ఫోన్లో కాదు సార్, బయటే ఎక్కడో. ఇప్పుడు ఇక్కడ వింటున్నావు కదా, ముందు జ్యూస్ తాగు, కూలింగ్ పోతుంది. హలో హలో సార్, హాస్పిటల్ నుంచి వస్తున్నారా లేదా? ఆ, వస్తున్నాం. 10 నిమిషాలు అక్కడ ఉంటాం. ఓకే సార్. ఆ, హాస్పిటల్ నుంచా బావా? అవును, రాజలక్ష్మిని డ్రాప్ చేయడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అందుకే వస్తున్నామా లేదా అని ఫోన్ చేశారు. పోనీలే బావా, సాయం చేశాం కదా. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చి ఇంకెవరి అవసరం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే అదే చాలు. తెలివైంది కదా, వచ్చేస్తుందిలే. సీమెన్స్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందంటే మామూలు విషయం కాదు. మీరేంటి ఇక్కడ? బాబు, మా మనవరాలకి ఏదో కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఇంటర్వ్యూనా? ఎక్కడా? సీమెన్స్ కంపెనీ. ఇక్కడే ఇంటర్వ్యూ ఉంది. కాలేజ్ నుంచి మెరిట్ లిస్ట్ తీసుకున్నారంట. ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏం లేదు, రాజ్యలక్ష్మి చెప్పిన కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను. మంచి కంపెనీనే అన్నావు కదా, ఇంకా ఆలోచన ఎందుకు? మళ్ళీ నీ దగ్గరికి రాకుండా ఉంటే అంతే చాలు బావా. ఇంటర్వ్యూకి వెళ్దాంరా. ఇంటర్వ్యూ ఇక్కడే కదా సార్? నో, ఇంటర్వ్యూ లోపల. మీ తాత వైపు చూస్తున్నావేంటి? రేపు ఆఫీసు కూడా మీ తాతని తీసుకొస్తావా? ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది లోపలే కుదురుతుంది. నువ్వు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే
ప్యాకేజ్ అదే శాలరీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అమ్మా బాబు గారు ఏదో చెప్తున్నారు కదా, వెళ్ళమ్మా. రా రా. ఏంటి సార్ ఇంటర్వ్యూ అన్నారు? ఇది బెడ్రూమ్లో ఉంది. తలుపేస్తున్నారేంటి? తలుపు తీయండి. తాత తాత వదలండి. సరే, ముచ్చటగా తాత 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. దేవాంష్కి నీకు ఏంటి సంబంధం? దేవాంశ్ బాబు నా పాలిట దేవుడు. జీవితాన్నిచ్చిన దేవుడా? నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకున్న దేవుడా? దేవాంశ్ బాబు గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. ఆయన నాకు జీవితం ఇచ్చిన దేవుడు. మరి వైదేహి ఎందుకు ఆ నగలు నీకు ఇచ్చింది? ఏ నగలు? నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నన్ను వదిలేయండి. బాబు ఎంతసేపు పట్టొచ్చు ఇంకా? ఇప్పుడే కదా వెళ్ళింది, కాసేపు టైం పడుతుందిలే, ఆగు. ఈలోగా బయటికి వెళ్తావా మెల్లిరా? లేదు బాబు, నా మనవరాల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. రాజలక్ష్మి ఎక్కడ్రా? బాబు ఎక్కడ్రా? ఎక్కడ్రా రాజలక్ష్మి? ఎక్కడా? బాబు రాజలక్ష్మి ఎక్కడా? చెప్తావా చెప్పవా? జరిగింది బాబు? అమ్మా రాజలక్ష్మి 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 అమ్మా రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి ఏయ్, తలుపు తీరా. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నిన్నిక్కడే చంపేస్తాను. దేవాంశ్ వాయిస్. ఏయ్, తీరా తలుపు. దేవాంశ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? రాజలక్ష్మి రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి తన్నేం చేయదు బాబు, బాబు తన్నేం చేయదు బాబు. రాజలక్ష్మి ఇప్పుడు దేవాంశ్కి దొరికానా? అంతే, ఎలా తప్పించుకోవాలి? రే తలుపు తీరా. రే తలుపు తీరా. మర్యాదగా తలుపు తీసావో క్షమించి వదిలేస్తా, లేదంటే ఈ గదిలోనే పాతేస్తా. రేయ్ రాజలక్ష్మి బావా, తలుపు పగలగొట్టు బావా. బాబు అమ్మా
రేయ్, ఆగు. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, ఎవడ్రా నువ్వు? రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి అమ్మా అమ్మా రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి రేయ్, రేయ్, ఆగు. బావా బావా వాడి సంగతి తర్వాత ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. రాజలక్ష్మి అమ్మా రాజలక్ష్మి 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 అమ్మా అమ్మా రాజలక్ష్మి ఏమైంది నాకు? నా ఇంటర్వ్యూ ఏమైంది? ఇంకెక్కడ ఇంటర్వ్యూ అమ్మా? ఆ యదవు నిన్ను మోసం చేయబోయాడు. సమయానికి దేవాంశ్ బాబు వచ్చాడు కాబట్టి నువ్వు నాకు దక్కావమ్మా. అందుకే అందుకే దేవాంశ్ బాబు మా గూడెం ఆడపిల్లని బయటికి పంపించడానికి భయపడతారు. రాజయ్య, ఇంకేం భయపడాల్సిన పని లేదు. అయినా రాజలక్ష్మికి ఏం కాలేదు కదా. అయినా ఇంక రాజలక్ష్మి ఏ ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన కంపెనీలోనే జాబ్ జాయిన్ అవుతుంది. వీళ్ళని బావకి ఎంత దూరం ఉంచాలనుకుంటే అంత దగ్గర అవుతున్నారు. భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? రాజలక్ష్మి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. పదమ్మా. రా. రా. అమ్మా 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 అమ్మ మెల్లగా. ఓర్చుకోరా, ఓర్చుకో కాస్త. అమ్మా అమ్మా ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలించుకుంటావేంట్రా? కర్మ కాకపోతే. ఒక్కటంటే ఒక్కటి కూడా కలిసి రావడం లేదు. అమ్మా మెల్లగమ్మా. అయ్యో అయ్యో. ఎంతసేపు అలా ఒళ్ళు పట్టించుకొని నూనె రాయించుకుంటావరా? నిన్న తగిలిన దెబ్బలు ఇంకా తగ్గలే? ఇవి కొత్తగా తగిలిన దెబ్బలత్తయ్యా. ఎక్కడో పడ్డాడంట. ఏంటో నా కొడుక్కే ఇలా జరుగుతోంది. అసలు ఎక్కడ పడ్డావురా? ఎలా పడ్డావు? జాగ్రత్తగా వెళ్ళాలని తెలీదా? నేనేమైనా కావాలని వెళ్ళి పడ్డారా నానమ్మా? ఏదో అనుకోకుండా ప్రమాదం అలా జరిగిపోయింది. అస్సలు ఊహించలేదు. నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఏమైంది? ఏం జరిగింది? అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అమ్మా నొప్పమ్మా. ఈ నూనె వల్ల కాదు కానీ ఆ స్ప్రే అయినా కొట్టు. అసలు కింద పడిన దెబ్బలా లేదు. ఎవడో చేయి మెలిపెట్టుంటాడు. నిన్నేమో కొరడా దెబ్బలు, ఇవాళ ఎవడి చేతులను తన్నులు. ఎన్ని దెబ్బలు తిన్నా నీకసలు బుద్ధి రాదురా. ఏంటత్తయ్యా, ఇప్పటికే నా కొడుకు బాధతో విలువెల్లాడిపోతుంటే ఇంకా ఆడిపోసుకుంటున్నారు. ఆడిపోసుకోవడానికి ఏముంది పిన్ని? బామ్మ చెప్పింది నిజమే కదా. అయినా మేము అంటున్నామని బాధపడే బదులు నీ కొడుక్కి బుద్ధి మార్చుకోమని చెప్తే ఏ బాధ ఉండదు కదా. అను బ్రదరు, నీ ఇష్టానికి అను. దేవాంశ్ వైద్యాన్ని కూడా రమ్మను. పనిలో పని వాళ్ళు కూడా అనేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా మొదలు పెట్టడం ఎందుకు? అబ్బా, నువ్వు చాలా అమాయకుడివిరా. పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేవు. ఊరికే నిన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు కదా. ఇలాంటి చిన్న చిన్నవి కావురా. తగలరాని గట్టి దెబ్బలు ఏమన్నా తగిలితే అప్పుడు దారికొస్తావు. అప్పుడన్నా మారుతాడన్న నమ్మకం లేదు గాని వీడి సంగతి వదిలే. రాజగురువు గారు ఇంటికి వస్తున్నారా? దానికి ఏర్పాట్లు చూడు. రాజగురు వస్తున్నారా? ఎప్పుడు? ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసి జరగబోయే మంచి చెడులు అన్నీ చెప్తారు. ఏమైందిరా? నొప్పి నానమ్మా, నొప్పి. నొప్పంట మెల్లగా రై స్వాహా. మెల్లిగానే రాస్తున్నానత్తయ్య. మందు రాసినా నొప్పే, రాయకపోయినా నొప్పే. అదే నరకం అంటే.
అవును నానమ్మా, ఆయన హిమాలయాలకు వెళ్ళారు కదా. ఉగాది రోజు వస్తున్నారు నాన్న. మన ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తెలుసుకొని భవిష్యవాణి చెప్పడం కోసమే వస్తున్నారు. భవిష్యవాణి చెప్పబోతున్నారా? ఆయన చెప్పింది ఇంతవరకు తప్పలేదు కదా? లేదు లక్కీ, చెప్పింది అక్షరాల జరిగింది. అయితే రాని నానమ్మా, ఆయన వచ్చి చెప్పాకైనా ఇంట్లో కొందరి నోళ్ళు మూతపడతాయి.